చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన మీద సీరియస్ గా రియాక్ట్ అయింది సర్కార్. దీనిపై రంగరాజన్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు ముఖ్యమంత్రి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. పూజారిపై దాడి ఘటన సనాతన ధర్మంపై జరిగినట్లే భావించాలన్నారు బీజేపీ నేతలు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనలో ప్రధాన నిందితుడు సహా 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనను ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. పూజారికి ఫోన్ చేసి మాట్లాడారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంత జరిగితే ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు సీఎం. దాడి ఘటన తమను షాకు గురిచేసిందన్నారు అర్చకులు రంగరాజన్. ఈ ఘటన నుంచి తేరుకోవడానికే టైం పట్టిందన్నారు రంగరాజన్. తాను కమిషనర్తో మాట్లాడానని కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్. అర్చకుడు రంగరాజన్ను పరామర్శించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సీఎం ఆదేశాలతో చిలుకూరు వెళ్లి రంగరాజన్తో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు ఖండించిన మంత్రి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా భౌతిక దాడులు కరెక్ట్ కాదన్నారు. రంగరాజన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి. లీడింగ్ ఎవరైతే ఉన్నారో లీడర్షిప్ లో వచ్చిన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 5గురిని కూడా అరెస్ట్ చేశారు. మొదట అతన్ని రిమాండ్ పంపించారు. 5గురిని కూడా ఈరోజు రిమాండ్ పంపించారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరి అడ్రస్లు కూడా తెలిసినాయి. అందరూ కూడా ఐడెంటిఫై అయినారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఇది చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు. ఇటువంటివి చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకోదు. ఖచ్చితంగా దాని మీద చర్య అనేది ఉంటుంది. అర్చకుడు రంగరాజన్ను పరామర్శించారు ఎమ్మెల్యే కాళీ యాదయ్య. దశాబ్దాలుగా చిలుకూరు ఆలయంలో పనిచేస్తున్న అర్చకునిపై దాడి ఘటన సహించలేనిదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కాళీ యాదయ్య. వాళ్ళని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి వాళ్ళను శిక్షించే విధంగా కార్యక్రమాలు చేపడతారు. రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2 మహిళలు సహా మొత్తం 5గురిని రిమాండ్కు తరలించారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్కు చెందిన వారిగా గుర్తించామన్నారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలని కోరగా రంగరాజన్ తిరస్కరించడంతోనే దాడి జరిగిందన్నారు రాజేంద్రనగర్ పోలీసులు. రాఘవరెడ్డి వీళ్ళందరికీ ఆ రామరాజ్యం సైట్ లోనే ప్రైవేట్ సెక్యూరిటీ జాబ్ ఉంది అని చెప్పి 20,000 రూపాయల మంత్లీ శాలరీ, ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి వీళ్ళకి యాడ్ ఇవ్వడంతో వీళ్ళందరూ నమ్మి అక్కడికి అతను పిలిచిన దగ్గరికి తణుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా ముందు 350 రూపీస్తో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత 2000 రూపీస్ యూనిఫామ్కి పే చేశారు. అక్కడ యూనిఫామ్స్ అన్నీ కుట్టించిన తర్వాత టెంపుల్స్ అన్నిట్లో ఎక్కడైతే అన్నదానాలు ఉంటాయో అక్కడ వీళ్ళందరినీ తిప్పాడు. 6th రోజు ఫైనల్గా హైదరాబాద్ రావటం, అక్కడికి యూనిఫామ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు ఆ రూమ్లో కూర్చొని వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం. 7th రోజు వెళ్ళి స్వామి వారిని పూజారిని ఈ రామరాజ్యం సంబంధించిన ఆర్మీ కావాలని ఆర్మీని రిక్రూట్ చేసుకొని నడపడానికి ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి శాలరీస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ కావాలన్నందుకు అప్పుడు ఈ పూజారి గారు అట్లా కుదరదు, ధర్మం అది చెప్పదు, వైలెన్స్ నేను సపోర్ట్ చేయను అన్నందుకు వాళ్ళు దాడి చేయడం జరిగింది. చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది కేవలం వ్యక్తిపై జరిగిన దాడి కాదు, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. రంగరాజన్పై దాడి ఘటనపై రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విషయం తెలిసి ఆయనతో ఫోన్లో మాట్లాడారని ట్వీట్ చేశారు. దాడి ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్. రంగరాజన్పై జరిగిన దాడిని ఖండించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ దాడి వెనుక ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు కొన్ని పేపర్లు రాయడం, కొందరు మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ధర్మం మీద, దేవాలయాల మీద, పూజారుల మీద జరిగే దాడులను అరికట్టడానికి ఆర్ఎస్ఎస్ మాత్రమే ముందుండి పోరాడుతుందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి బృందం పూజారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేను అనుకున్నదే నిజం, నువ్వు అనుకున్నది తప్పు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఇంకొకసారి ఇలాంటివి జరుగుతూ ఊరుకోనేది అసలే లేదు. వీర రాఘవరెడ్డి గారు డైరెక్ట్గా రామరాజ్యం వారి అందరికీ సభ్యులకు చెప్తున్నాము,
ఏదైనా ఉంటే చాలా శాంతంగా, ప్రశాంతంగా, ఆలోచన పూర్వకంగా, నిర్మాణాత్మకంగా ఈ సమాజంలో ఈ సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా నిగ్రహం కావాలని చెప్తున్నాను. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. చిలుకూరు అర్చకులు రంగరాజన్ను పరామర్శించారు. దాడి చేసిన వాళ్లు ఏ ముసుగులో ఉన్నా ఉపేక్షించొద్దన్నారు కేటీఆర్. చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడిని ఖండించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది రంగరాజన్పై జరిగిన దాడి కాదని, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆలయాల పవిత్రతను కాపాడేలా పోరాటం చేస్తున్నారని తెలిపారు. రామరాజ్యం అని పేరు చెప్పి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు పవన్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని ఖండించింది విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ. రౌడీ మూకలుగా ఏర్పడి అర్చకుడిపై దాడి చేయటం దారుణమన్నారు. పవిత్రమైన రాముని పేరు చెప్పి దాడి చేయటం సరికాదన్నారు విశ్వ హిందూ ప్రచార ప్రముఖ్ బాలస్వామి. అర్చకులు రంగరాజన్పై దాడి కేసులపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం జరిగిన ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి హంగామా సృష్టించాడు వీరరాఘవరెడ్డి.